ఇప్పుడు 4 ఉన్నారు సార్, ఒక్కొక్కడు 100 కిలోలు ఎత్తగలడు. 100కు మించి 1 కిలో మీద పెట్టినా ఎత్తలేడు వాడు. కానీ 4 కలిసి 500 కిలోలు ఎత్తగలరు. ఇప్పుడు ఒక్కొక్కటి 100 కిలోలు ఎత్తగలిగితే వీళ్ళు 400 కిలోల కంటే ఎక్కువ ఎత్తకూడదు. 500, 600 ఎత్తగలరు. అది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అంటే సింథసైజ్డ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ సినర్జీ. ఎగ్జాక్ట్లీ. సింథసిస్ కి ఆపోజిట్ వర్డ్ అనాలిసిస్ సార్. అనాలిసిస్ అంటే విశ్లేషణ. 1, 2, 2, 4, 4, 8, 9, 16 ఇట్లా చేసుకుంటూ పోవడం. విశ్లేషణకు తెలుగులో ఆపోజిట్ వర్డ్ సంశ్లేషణ. సింథసిస్ అంటే సంశ్లేషణ. ఇప్పుడు మనం చాలా మంది ఒక మాట అంటుంటాము, ఎందుకు ఇట్లా క్రైమ్స్ ఎక్కువైపోయినాయంటే వెస్టర్న్ థియరీ వల్ల అని. వెస్టర్న్ థియరీ ఏం చేస్తుంది అంటే అనలైజ్ చేసుకుంటూ పోతుంది. అనాలిసిస్ అనేది మేధస్సు అనుకుంటారు వాళ్ళు. అనాలిసిస్ అనేది మేధస్సు అని అనుకుని ఆడికి ఆపేసినారు. మనోళ్ళు ఇండియన్ సిస్టమ్ లో అనాలిసిస్ చేయరు. మనోళ్ళు విషయాలన్నిటికీ తీసి ఒక విషయం కనుక్కుంటారు. మన అప్రోచ్ అంతా సంశ్లేషణ. మనది మెరుపు మెరిసిందంటే ఎందుకు మెరిసింది, ఎన్ని వోల్టులతో మెరిసింది, వానాకాలంలో ఎన్ని వోల్టులు, ఎండాకాలంలో మెరిసే మెరుపులు ఎన్ని వోల్టులు, ఇది కాదు. విశ్లేషణ అనేది అక్కడ ఆ సిస్టమ్ లో ఉంది కాబట్టి వాళ్ళు అందుకే సార్. ఇప్పుడు క్రిమినల్ ఇప్పుడు మాకు ఐపీసీలో సెక్షన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 299 నుంచి 371 వరకు మర్డర్ కేసులే. పిచ్చి లేస్తుంది అనమాట ఒకరికి. ఎవరికన్నా ఆ కేసులు చదివినామంటే ఒక క్రైమ్ గురించి చెప్పడానికి 15 సెక్షన్ల. అంటే వాడేమంటాడు సార్, మెకాలే ఇంగ్లీష్ వాడు కాబట్టి అది రాసింది. ఫస్ట్ ఏమంటాడు, సెక్షన్ 299 లో ఏ అనేవాడు బిని సి అనుకొని చంపితే ఒక శిక్ష. ఇంకో సెక్షన్ లో ఏ అనేవాడు చీకట్లో చంపి వీడు అనుకుని వాడు చంపితే ఒక శిక్ష. మూడోది ఏ అనేవాడికి మతిస్థిమితం లేకుండా చంపితే ఒక శిక్ష. నాలుగవది అసలు ఇంటెన్షన్ లేదు, ఓ చోట కూర్చున్నారు, ఆర్గ్యుమెంట్ వేసింది, పెద్ద ఆర్గ్యుమెంట్, సడన్ గా లేచి వీడు ఆడ పక్కనున్న ఒక సీసా తీసుకొని నెత్తి మీద కొట్టినాడు, వెంటనే వాడు చచ్చినాడు, అప్పుడు ఒక కేసు అంటాడు. భారతీయ శిక్ష మాస్టర్స్ ఏమంటారు అంటే ఎవరన్నా కానీ వాడు చంపినాడు లేదా అంతే, దట్స్ ఆల్, అయిపోయింది. వాడు ఏ ఉద్దేశంతో చంపినాడు అని మాకు అవసరం లే. చంపినాడు తీసి ఊరు పాడదెంగి ముందు ఊరేసేవాడిని, ఊరేసి పాడదెంగు వాడు తర్వాత పిచ్చోడు మంచోడు ఆ తర్వాత విషయం అది. సార్ ఒకటి చావనైతే చచ్చినాడు, ఒకడు చచ్చినాడు, ఒకడు చనిపోయినాడు. ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫీ ఏమంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేది వెస్టర్న్ ఫిలాసఫీ. ఇండియన్ ఫిలాసఫీ ఏమంటే ఒక్క దుర్మార్గుడిని చంపడానికి 1000 మంది అమాయకులు బలిపెట్టుకోవాలంటే, ఒక్క దుర్మార్గుని అంతమొందించడానికి 1000 మంది కాదు 1,00,000 మంది చచ్చినా వాడు అంతమైపోవాలంటే, వాడు మిగలకూడదు. అందుకే కదా సార్ లాస్ట్ మూమెంట్ కృష్ణుడు చెప్పేది, అరే వీడు మంచోడే కదా, ఏం పెద్ద ఇంత గొప్పోడు కర్ణుడు అది ఇదంటే, లేదు ఇప్పుడు వాడిని అంతమందించకపోతే వాడు చాలా డేంజరస్ ఫెలో, వద్దు అంతమందించి ఉంటాడు. ఈ